దేవుని ప్రియమైనటువంటి ఈజీఎఫ్ ఈయు స్టూడెంట్స్ విభాగం అంతటికి కూడా యేసు ప్రభుల వారి నామంలో శుభములను తెలియచేస్తూ ఉన్నాను. సిఎస్ఐ జేసీఎం చర్చ్ మదనపల్లి నుండి ప్రెస్బిటర్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి నేను రెవరెండ్ డాక్టర్ బి సునీల్ వరకుమ స్టూడెంట్స్ పరిచర్య జమ్మలమడుగులో కడప జిల్లాలో ప్రారంభపు చరిత్రను గురించి మీతో కొన్ని సంగతులు నా అనుభవముల నుండి మీతో పంచుకొనడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సదవకాశం కొరకు దేవుడికి వందనములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగుననే ఈ అవకాశాన్ని నాకు కలుగచేసిన ప్రస్తుత స్టూడెంట్స్ మధ్య పరిచర్య చేయించున్నటువంటి వారు ఈజీఎఫ్ వారందరికీ కూడా నేను వందనములు చెల్లిస్తూ ఉన్నాను. రీల్స్ చూసే స్టూడెంట్స్ నా ఈ రిపోర్ట్ చూడగలిగే సమయం, శ్రద్ధ వారు కలిగి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. చరిత్రలోనికి వెనక్కి వెళ్ళడం, జరిగిన సంగతులను పునరాలోచన చేయడం, వాటి నుండి ప్రస్తుత పరిచర్య కొరకైన ఆత్మీయ బలమును పొంది ముందుకు వెళ్ళుట చాలా ప్రాముఖ్యమైన సంగతిగా నేను భావిస్తూ ఉన్నాను. బి దీనబంధు అనే అన్న పులివెందల నుండి మచిలీపట్నం నోబుల్ కాలేజీలో లెక్చరర్గా వారు పనిచేస్తూ ఉండినారు. ఈఎస్ఐ ఏపీలో వారు చాలా యాక్టివ్గా పనిచేసేవారని ఆ తర్వాత మేము తెలుసుకున్నాము. వారు జమ్మలమడుగులో ఉన్నటువంటి పులివెందల దగ్గర ప్రాంతానికి చెందినటువంటి వారు. కడప జిల్లాలో విద్యార్థుల పరిచర్య ప్రారంభం కావాలని దేవుడు వారికి ఒక మంచి ఆలోచనను కలగచేయడాన్ని బట్టి 1983 సంవత్సరంలో నిడదవోలు ప్రాంతంలో ఈఎస్ఐఏపి తరపున లీడర్షిప్ ట్రైనింగ్ క్యాంప్ కొరకు బి సుధీర్ ప్రేమకుమార్, స్వరూప్ వేదానంద్, జె రవికుమార్ వారి ముగ్గురికి కూడా అన్న ఆహ్వానాన్ని పంపించారు. వారు ముగ్గురు కూడా హాజరవ్వడానికి ఇంటి నుండి పర్మిషన్, ఆర్థిక వనరులు, ప్రయాణ సౌకర్యాలు అన్నిటినీ దేవుడు కూడా ఆశ్చర్యకరంగా కలుగజేయడాన్ని బట్టి వారు ఆ క్యాంపుకు హాజరయ్యారు. ఆ క్యాంపుకు హాజరై వారు స్టూడెంట్స్ పరిచర్యను గురించినటువంటి మొట్టమొదటిసారి పరిచయమునకు వారు గురి చేయబడి క్యాంపుకు అటెండ్ అయి ఇంటికి వచ్చిన తర్వాత జమ్మలమడుగు ప్రాంతంలో పరిచర్య ప్రారంభం చేయబడ్డది. బి సుధీర్ ప్రేమ్ కుమార్ జేఎన్టీయులో అనంతపూర్ బీటెక్ చేయడానికి వారు వెళ్ళిపోయారు. అలాగనే స్వరూప్ వేదానందన్న తిరుపతిలో ఎంఏ చేయడానికి వారు సిద్ధపడుతున్నటువంటి సమయం. మరి మా మధ్యకు ముదిగుబ్బలో సిండికేట్ బ్యాంకులో ఉద్యోగం పొందినటువంటి జాన్ విక్టర్ అన్న, ప్రసన్న కుమార్ గారు ఏఎస్ఎం ముద్దనూరులో వారు ఉద్యోగం పొందడం, వీరిరువురు కూడా ఈఎస్ఐ ఏపీ పరిచర్య మూలములు కలిగినటువంటి వారు ఈ ప్రాంతంలో ఉద్యోగం నిమిత్తమై వారు రావడం, బ్రదర్ కృష్ణయ్య అన్న కర్నూలు బేస్ చేసుకొని స్టాఫ్ వర్కర్గా పరిచర్య ప్రారంభం చేయడం, ఇవన్నీ కూడా జమ్మలమడుగులో పరిచర్య ప్రారంభం కావడానికి సహాయం చేశాయి. మా మధ్యకు సిస్టర్ మేరీ శకుంతల, అలాగనే సిస్టర్ ఆలిస్ మేరీ గారు లేడీ స్టాఫ్ వర్కర్గా జమ్మలమడుగుకు వచ్చారు. మా మధ్య 3 దినములు వారు తమ పరిచర్య చేశారు. అక్కడ ఉన్నటువంటి నర్సింగ్ కాలేజీలో బోర్డింగ్ హోమ్లో ఉన్నటువంటి గర్ల్స్ని వారు వ్యక్తిగతంగా మీట్ అవ్వడం, క్రీస్తు ప్రభుల వారిని వారికి ప్రకటించడం జరిగింది. ఈ పరిచర్య ప్రారంభములలో సుధీర్ ప్రేమకుమార్, జయన్న, ప్రేమక్క, అజరయన్న, రవికుమార్ గారు, ఎస్తేర్ ఎలిజబెత్, బి ఎలిజబెత్ సుహాసిని,
లిల్లీ, సైలస్, నూతన్, మణికుమార్, ప్రభుదాస్, వేదానందన్న, జాన్, వెంకట్రెడ్డి, సునీల్, సురేష్ బాబు, దీనా కుమార్ బలమైనటువంటి సాక్షులుగా వారు యేసు ప్రభుల వారి యందు విశ్వాసులుగా ఎదుగుటకు ఈ పరిచర్యలు ప్రారంభం చేయబడ్డాయి. సిఎస్ఐ చర్చ్లో జమ్మలమడుగులో ప్రతి ఆదివారం మధ్యాహ్నం బైబిల్ స్టడీ క్రమముగా విశ్వాసులకు జరిగేది. ఐజాక్ అన్న కూడా ఆ పరిచర్యలో మాకు వేద గ్రంథం నుండి అనేక పాఠములు వారు నేర్పించారు. జమ్మలమడుగులో క్రమంగా ఎవాంజలిస్టిక్ క్యాంప్స్, అలాగనే డిసైపుల్షిప్స్ ట్రైనింగ్ క్యాంప్స్, లీడర్షిప్ ట్రైనింగ్ క్యాంప్స్ క్రమముగా జరిగేవి. కడప యందు రీజనల్ ఎవాంజలిస్టిక్ క్యాంప్ 1984వ సంవత్సరం జరిగింది. అక్కడ పిసి జాషువా అన్నగారు, మణిరాజ్ అన్న, జైపాల్ అన్న వీరందరూ కూడా ఈఎస్ఐఏపి పరిచర్యకు వారు పరిచయం చేయబడ్డారు. ప్రొద్దుటూరులో కూడా పరిచర్య ప్రారంభం అవ్వడానికి జమ్మలమడుగు పరిచర్యనే మూలముగా నేను భావిస్తూ ఉన్నాను. శివప్రతాప్ గారు, బెన్హర్, రవి రాజేంద్ర, దివాక, డింపి, ఎల్షక, సుకుమార్ ఇలాగూ చాలామంది యవన బిడ్డలు స్టూడెంట్ పరిచర్యకు పరిచయం చేయబడ్డారు. వారు మ్యూజిక్లో కూడా అనేకమైన తలాంతులు కలిగినటువంటి వారు, సింగింగ్లో కూడా చాలా తలాంతులు కలిగినటువంటి వారుగా పరిచర్యలు ప్రారంభం చేశారు. గుడ్ ఫ్రైడే కార్యక్రమాలు, క్రిస్మస్ కార్యక్రమాలు అనేక మంది స్టూడెంట్స్ని గ్యాదర్ చేస్తూ వారికి క్రీస్తు ప్రభుల వారిని ప్రకటించు పరిచర్య ఇక్కడ ప్రారంభం చేయబడినట్లుగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. 1985వ సంవత్సరం జాన్వరి మాసంలో రాయలసీమ ప్రేయర్ కాన్ఫరెన్స్ జమ్మలమడుగులో స్వరూప్ వేదానందన్నలో ఇంటి క్యాంపస్లో ఉన్నటువంటి చాపెల్లో నిర్వహించడం జరిగింది. పి అగస్టీన్ అన్నగారు, కృష్ణ అన్నగారు స్పీకర్స్గా వచ్చారు. ఆ దినం రాత్రి 8 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కూడా ఉపవాస ప్రార్థనలు జరిగాయి. ఆ ప్రార్థనలో అందరూ కూడా పాల్గొన్న వారందరూ కూడా దేవుని వాక్యము చేత తాకబడి అందరూ కూడా కన్నీళ్లతో మేము ప్రార్థన చేశాము. తిరుపతి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా మరింత దుఃఖముతో, వేదనతో, పట్టుదలతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. దాని ఫలితముగానే 1986వ సంవత్సరం తిరుపతిలో వేదానందన్న గారు, యేసురత్నం అన్న, లక్ష్మీనారాయణ అన్న, అలాగనే కృపక్క యూనివర్సిటీలో వారు రాయలసీమ నుండి ఉన్నత విద్య చదవడం కొరకు అక్కడ చేరారు. వారు చేరిన తర్వాత అక్కడ EU పరిచర్య యూనివర్సిటీ క్యాంపస్లో ప్రారంభం చేయబడ్డది. సిఎస్ఐ ఆలయాలు, అలాగనే బోర్డింగ్ హోమ్స్, నర్సింగ్ హాస్టల్స్ ఈ స్థలాలన్నీ కూడా యుఎస్ఐఏపి పరిచర్య కొరకు తెరవబడిన ఆలయాలుగా, తెరవబడిన గృహాలుగా దేవుడు వాటిని వాడుకున్నాడు. అక్కడున్నటువంటి చర్చ్ అధికారులు, ఇతర అధికారులందరూ కూడా తమ సమ్మతిని, అంగీకారాన్ని, ప్రోత్సాహాన్ని ఈ పరిచర్య కొరకు వారు అనుగ్రహించినట్టుగా నేను గమనించి దేవుడికి వందనములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగుననే మేమందరం కూడా స్టూడెంట్స్గా చదువుకుంటూ క్యాంప్స్కి హాజరవ్వడం, మా సొంత ఖర్చులు, తల్లిదండ్రులు కూడా అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చడంలో వారి ప్రోత్సాహం మేమెప్పుడు కూడా మరవలేము. క్యాంప్స్ అన్నీ కూడా స్టూడెంట్స్ నుండి, ఈజీఎఫ్ నుండి ఇవ్వబడిన ఆర్థిక వనరులతో అవి నిర్వహించబడ్డాయి. సర్ప్లస్తో అవి పూర్తి చేయబడ్డాం. నేను ఇప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. అలాగుననే సిఎస్ఐ ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో స్టూడెంట్స్ మధ్య పరిచర్య కొరకై సింగింగ్ టీమ్ ఒకటి ఏర్పాటు చేయబడి దాదాపు 30 ప్రదేశాలలో దాదాపుగా 14
15 రోజులు మేము క్యాంప్స్గా తిరిగి సువార్తను ప్రకటించడానికి, స్పీకర్స్ దేవుని వాక్యాన్ని స్టూడెంట్స్కి తెలియపరచడానికి ఎంతగానో ఈ కార్యక్రమాలు జరిగినట్టుగా నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. పరిచర్య కొరకు, బైబిల్ స్టడీస్ కొరకు వచ్చిన వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సహోదరులు, వారికి అవసరమైన వసతి, భోజనం మేము మా తల్లిదండ్రుల సమ్మతితో చూచుకునేవారం. స్థానిక సంఘంలో పాస్టర్ పెద్దలు మాపై నమ్మకం కుదిరి చాలా ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతలు మాకు అప్పగించేవారు. అందరం కూడా మా చదువులలో ప్రత్యేకమైన శ్రద్ధను, మా విద్యలో మంచి ఉత్తీర్ణతను పొందినట్లు దేవుడు మాకు సహాయం చేశాడు. పరిచర్యలో పాల్గొన్న మేమందరం కూడా ఉన్నత విద్య కొరకై యూనివర్సిటీస్లో చేరడం, చక్కగా చదువుకొని ఉద్యోగాలు పొంది మా తల్లిదండ్రులకు విధేయత కలిగినటువంటి బిడలముగా మేము చక్కగా ఎదుగుటకు దేవుడు మాకు సహాయం చేశాడు. దేవుని వాక్యాన్ని మేము చక్కగా నేర్చుకున్నాం. యథార్థ ప్రవర్తనని మేము నేర్చుకున్నాం. మా భవిష్యత్తును చక్కగా కట్టుకొనుటకు దేవుడు మాకు శ్రద్ధను కలగచేశాడు. యవనురాండ్రు కలిసి ఆత్మీయంగా ఎదుగుట, మంచి ఆరోగ్య స్నేహాలు, ఒకరిని ఒకరం గౌరవించుకోవడం, సమాజంలో, సంఘములో మంచి సాక్షులుగా క్రైస్తవ విలువలతో జీవించుట యుఎస్ఐఏపి మాకు నేర్పించినది. రాయలసీమలో ఉన్నటువంటి ప్రాంతాల నుండి మొత్తం 5 సంపూర్ణ సేవ కొరకు మమ్మను మేము సమర్పించుకున్నాము. పరిచర్యను మేము చేస్తూ ఉన్నాం. ఆదివారం ఎవరి సంఘాలకు వారు వెళ్ళిపోయేవారం. ఆదివారం క్యాంప్స్లో కూడా 11:30 ఉదయం తర్వాతనే కార్యక్రమములు ఏర్పాటు చేసుకునేవారం. సిఎస్ఐ సంఘం, గురువులు, సిఎస్ఐ విద్యా వైద్య సంస్థలు ఈ పరిచర్యకు ఎంతగానో తమ ప్రోత్సాహాన్ని అందించటం, ఈ పరిచర్యను గౌరవించడం మేము గమనించాం. క్యాంప్స్ జరుగుతున్నటువంటి సందర్భాలలో, ఆదివారపు ఆరాధనలలో ప్రసంగించే అవకాశం యుఎస్ఐఏపి స్పీకర్స్కు తప్పక ఇవ్వడం నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. జమ్మలమడుగు నుండి విద్యార్థుల పరిచర్య ముద్దనూరు, పులివెందల, తాడిపత్రి, మైదుకూరు, బద్వేలు ప్రాంతాల వరకు విస్తరించినది. యుఎస్ఐఏపి దేవుడే మాకు పరిచయం చేశాడని, యవన ప్రాయం మేమెవరం చెడిపోకుండా, చెడు వ్యసనాలకు గురి కాకుండా భవిష్యత్తును చక్కగా కట్టుకొనుటకు దేవుడు మా అందరికీ సహాయం చేశాడు. జమ్మలమడుగు నుండే ఇద్దరం, నేను, స్వరూప్ వేదానందన్న ఎస్వి యూనివర్సిటీలో జాయిన్ అయ్యాం. కమలాకరన్న 1985వ సంవత్సరం తిరుపతిలో బేస్ చేసుకొని స్టాఫర్గా తన పరిచర్యను ప్రారంభం చేశారు. మేము ఎంఏ చదువుతున్నటువంటి దినములలో తిరుపతి పట్టణంలో 12 చోట్ల హాస్టల్స్లో స్టూడెంట్స్ దగ్గర బైబిల్ స్టడీస్ ఫర్ గర్ల్స్, బాయ్స్ జరిగేవి. ఎస్వి యూనివర్సిటీ ఆడిటోరియంలో క్రిస్మస్ కార్యక్రమాన్ని చరిత్రలో మొదటిసారి మేము ఏర్పాటు చేసుకోగలిగాము. నేను 1986వ సంవత్సరంలో యుఎస్ఐఏపి ఎగ్జిక్యూటివ్ కమిటీలో స్టూడెంట్ రిప్రజెంటేటివ్గా పనిచేయడానికి దేవుడు సహాయం చేశాడు. వేదానందన్న, ఏసురత్నమన్న, లక్ష్మీనారాయణ గారు, దేవదానమన్న, నేను, ప్రభాక, డి పురుషోత్తం, వారి కుటుంబం, బాబ్జీ, ప్రసూన, ప్రతిమ, కృపక, మంజులక, ఇలాగూ చాలామంది పరిచర్యలో మేము ఒక జట్టుగా, ఒక పెద్ద ప్రవాహం వలె పని చేయడానికి దేవుడు మమ్మల్ని అందరినీ కూడా పరిచర్యలో శక్తివంతమైన సాధనములుగా మమ్మల్ని వాడుకున్నారు. ప్రస్తుతం నేను 30 సంవత్సరాలు సిఎస్ఐ ప్రెస్బిటర్గా రాయలసీమ అధ్యక్ష మండలంలో నా పరిచర్యలను పూర్తి చేసుకొని పరిచర్య నేను కొనసాగిస్తూ ఉన్నాను.
మేము పరిచర్యలో కలిగిన నాయకత్వపు లక్షణాలు, పరిపాలన దక్షత, సమయపాలన, పారదర్శకత, శ్రమపడి పని చేయడం, నమ్మకత్వం, ఇవన్నీ కూడా ప్రస్తుతం మాకు పరిచర్యలో దేవుడు మాకు కలగచేసిన సుగుణాలు. యుఎస్ఐఏపి నుండి వాటిని మేము పొంది వాటిని కొనసాగించుటకు దేవుడు ఇప్పటి వరకు కూడా సహాయం చేస్తూ ఉన్నాడు. 1983వ సంవత్సరం యవ్వనులలో ప్రాముఖ్యంగా స్టూడెంట్స్లో ఒక ఆధ్యాత్మిక విప్లవాన్ని దేవుడు రాయలసీమలో తీసుకొని వచ్చారు. అందులో మేమందరం కూడా భాగం. ఇవన్నీ కూడా దేవుని కార్యాలు. ఈజీఎఫ్ అంత బలముగా లేనప్పటికీ కూడా విద్యార్థుల మధ్య బలమైన పరిచర్య దేవుడు మా ద్వారా జరిగించాడు. ఇప్పటికి కూడా మేము క్రీస్తు ప్రభుల వారి సాక్షులముగా మాకివ్వబడిన బాధ్యతలలో నమ్మకముగా కొనసాగుటకు దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. దేవునికే మహిమ కలుగులాగున మీ అందరూ కూడా వింటున్నటువంటి వారు ఈ పరిచర్యలు, ఈ చరిత్రను మీరు తెలుసుకొని దేవుని ఆత్మచేత నింపబడి ప్రేరణ పొంది మీ పరిచర్యలను కొనసాగించాలని మనపూర్వకంగా కోరుకుంటూ నాకు ఇవ్వబడిన ఈ అవకాశం కొరకు మరొకసారి మీ అందరికీ వందనములు చెల్లిస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.